రవి, కార్తీక్ ఇద్దరు స్నేహితులు. వాళ్ళిద్దరి కళ ఒకటే, జీవితంలో చాలా సాధించాలని, అత్యున్నత స్థితిలో ఉండాలి అని. అయితే రవి ఎప్పుడు నాకేం రాదు, నా వల్ల కాదు అని కూర్చునేవాడు. రవికి చాలా డబ్బు ఉంది, కానీ ఎప్పుడు నాకేం రాదు, నా వల్ల కాదని కూర్చునేవాడు. కానీ కార్తీక్ మాత్రం తనకి ఏ కష్టం వచ్చినా, ఏదైనా సాధించాలి అని అనుకున్నా నేను ఎందుకు సాధించలేను అని చెప్పి ఎన్ని కష్టాలు వచ్చినా ఆ సాధించడానికి ముందుకి అడుగు వేసేవాడు. అలా ప్రతి చోట కార్తీక్ గెలిచాడు, ప్రతి చోట రవి ఓడిపోయాడు. ఒకసారి ఊర్లో అందరూ కార్తీక్కి సన్మానం చేస్తారు. అప్పుడు రవి కార్తీక్ దగ్గరికి వచ్చి అడుగుతాడు, నువ్వు నేను స్నేహితులమే కదా, నువ్వెందుకు గెలిచావు, నేనెందుకు ఓడిపోయాను అని. అప్పుడు కార్తీక్ చెప్తాడు, గెలవాలి అంటే కసి ఉండాలి, గెలవాలి అంటే సాకులు చెప్పకూడదు, కారణాలు వెతకూడదు, మార్గాలని వెతుక్కో. కష్టాలు అనేవి మన జీవితంలో ఒక భాగం మాత్రమే. కష్టాలు పార్ట్ ఆఫ్ లైఫ్, కానీ దాన్ని దాటుకుని ముందుకు వెళ్ళడమే ఆర్ట్ ఆఫ్ లైఫ్. కసి ఉంటే ఖచ్చితంగా సాధించు, అంతే తప్ప ఏం లేదని ఎడవకు. భగవంతుడు అన్ని దారులు మూసేసిన ఒక దారి మన కోసం తెరిచి ఉంచుతాడు. ఆ ఒక్క దారి వెతకటం కోసం మనం బద్ధకిస్తున్నాం, కానీ వెతికి చూడు, విజయం నీదే. నేను అదే చేశాను అని కార్తీక్ చెప్తాడు. మనం కూడా ఇదే తప్పు చేస్తాం. ఒక పని మొదలుపెట్టినప్పుడు అది ఆగిపోతే నా వల్ల కాదు, నాకు చేత కాదు, నేనేం చేయలేను, నేను అసమర్థుడిని అని అనుకుంటాం. సమర్థత ఉంది, నా కోసం భగవంతుడు ఒక దారి తెరిచి ఉంచాడు అని ముందడుగు వేస్తే అన్ని దారులు ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి. ఏమంటారు?